నమస్కారం. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్‌కి అండ్ సహచర కార్పొరేటర్‌కి అందరికీ నమస్కారాలు తెలియజేసుకొని మేయర్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా సీతాఫల్ మండి డివిజన్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది మేడం. అది 60,000 ఓటర్స్ ఉన్న ఏరియా. సో, సీతాఫల్ మండి డివిజన్ మరియు చిలకలగూడ డివిజన్‌ని చేశారు. చేసి కంప్లీట్‌గా నా మెయిన్ ఏరియా అంతా కూడా చిలకలగూడ ప్రాంతంలో ఉంది. అక్కడ ఆ ఏరియా డివైడ్ అయిపోయింది. అండ్ రీసెంట్‌గా గత 3 ఇయర్స్ కింద స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మీరు నాలా కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 10 కోట్ల నిధులు. అది రీసెంట్‌గా ఇప్పుడు అది శాంక్షన్ అయ్యి కూడా ప్రారంభం డిసెంబర్‌లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఆ డివిజన్‌కి వెళ్ళిపోయేసరికి నెక్స్ట్ లెవెల్‌లో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో, దాన్ని కన్సిడర్ నాలా బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి సీతాఫల్ మండిలో కలిపి ఆ ఏరియాని ఏదైతే తార్నాక డివిజన్‌కి సంబంధించిన మాణికేశ్వర్ నగర్‌ని మా డివిజన్‌లో కలపడం జరిగింది. అండ్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అక్కడున్న ప్రాంత ప్రజలు సీతాఫల్ మండి డివిజన్‌లో కలవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా సీతాఫల్ మండి డివిజన్‌లో ఉండే. మాకు ఆనుకొని ట్రాక్ ఉంటది, రైల్వే ట్రాక్. సో, అప్పట్లో ఫ్లైఓవర్ లేని కారణంగా ఆ ట్రాక్‌ని దాటుకొని వాళ్ళు వచ్చే క్రమంలో చాలా మంది చనిపోవడం జరిగింది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సీతాఫల్ మండి డివిజన్‌లోకి మాకొద్దు, తార్నాకలోనే మా డివిజన్‌ని కలపండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. సో, దాన్ని కూడా కన్సిడర్ చేసి తార్నాక, మాణికేశ్వర్ నగర్ ప్లస్ రవీంద్ర నగర్‌ని తార్నాకలోనే పెట్టి మిగతా ఏరియా ఏదైతే చిలకలగూడ ప్రాంతం ఉందో దాన్ని సీతాఫల్ మండిలా యథావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మా సికింద్రాబాద్ ఏదైతే ఇప్పుడు సునీత గారు చెప్పినట్టు 5 ఎమ్మెల్యేలు వాస్తవానికి వస్తున్నారు మేడం. ప్రోటోకాల్ అంశం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మాకు జరిగే ఇబ్బందులు ఉంటాయి. ముషీరాబాదే కానివ్వండి, సనత్ నగర్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఉప్పల్ ప్రాంత ఎమ్మెల్యేలు మాకు కలవడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఏమి ఇబ్బంది కాకపోవచ్చు. మళ్ళీ రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు డివైడ్ అయినప్పుడు, లేదంటే డివిజన్స్ డివైడ్ అయినప్పుడు మళ్ళీ ఏమైనా రిప్రజెంటేషన్సే కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతం కాన్స్టిట్యున్సీ ఎట్లా అయితే యథావిధిగా ప్రీవియస్ ఉందో దాన్ని అలాగే బౌండరీస్ ని డిస్టర్బ్ చేయకుండా సికింద్రాబాద్ ప్రాంతంలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు బౌండరీస్ ప్రకారం ఓటర్స్ ని కౌంట్ చేయకుండానే మనము డివిజన్లలో తీసుకోవడం జరిగింది. సో, వారందరూ డిస్కస్ చేసినప్పుడు ఒక్కొక్క డివిజన్ లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. సో, మా కాన్స్టిట్యున్సీ ఓటర్స్ కంప్లీట్ గా ఇప్పుడు వచ్చేసి 2,41,000 మేడం. సో, దాన్ని 8 డివిజన్స్ గా డివైడ్ చేసి ఒక 30,000 వస్తుంది. సో, పాపులేషన్ వైజ్ గా ఈక్వల్ గా డివైడ్ చేస్తే అప్పుడు కూడా బడ్జెట్ వైజ్ కానివ్వండి, డెవలప్మెంట్ వైజ్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మాకు 60,000 ఓటు, తార్నాక 59,000, మిగతా ఏరియాలు 45, 39 వచ్చేసరికి డెవలప్మెంట్ లో కొద్దిగా వాళ్ళకి కొద్దిగా ఎక్కువ తక్కువ కనిపించడం తోటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. సో, ఇప్పుడు చేసే క్రమంలో ఈక్వల్ గా ఓటర్స్ వచ్చే విధంగా ప్లస్ బౌండరీస్ ఏదైతే మేము ఆల్రెడీ ఒక రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఇచ్చాం, దాని ప్రకారం కన్సిడర్ చేసి మా యథావిధి సీతాఫల్ మండి డివిజన్ పెట్టి ఒకవేళ చిలకలగూడ డివిజన్ ని చేయాలంటే వేరే ప్రాంతాలను కొద్దిగా అక్కడ మర్జ్ చేసి దాన్ని డివిజన్ గా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, స్టాండింగ్ కమిటీ లాస్ట్ 3 ఇయర్స్ కింద అప్రూవ్ చేసింది ఇప్పుడు తీసుకుంటున్నాం మేడం. అండ్ ఇంకొక సబ్మిషన్, ఇంకా ఒకవేళ స్టాండింగ్ కమిటీ ఇంకా ఉంటే గిట మాది ఇంకొక చిన్న సబ్మిషన్స్ ఉన్నాయి, దాన్ని కూడా కన్సిడర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, నా తోటి సభ్యులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక విషయం మేడం, గతంలో కౌన్సిలర్గా నేను చేయడం జరిగింది ఎల్బీనగర్ మున్సిపాలిటీ. అయితే శివారు ప్రాంతాలు అప్పుడున్న హైదరాబాదు శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా కలపడం జరిగింది. అయితే 2005లో మా ఒక్క పీరియడ్ అయిపోయింది. 2007 దాకా ఈ ఒక హైదరాబాద్ సంబంధించిన పాలక వర్గం ఉంది కాబట్టి 2007 వరకు కలపలేకపోతుంది. తర్వాత 2007లో కలిపిన తర్వాత 2009లో ఈ ఎన్నికలు జరపడం జరిగింది. నేను ఒక్కటి ఏం అడుగుతున్నా మేడం, అప్పుడున్న మా మున్సిపాలిటీలో ఉన్న అప్పుడు జన్మభూమి స్కీమ్లో మా వాటరే కానీ అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించిన అప్పుడే చేసిన పనులేవైనాయి. కానీ తర్వాత ఎక్కడైతే మనం లాంగ్ పీరియడ్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడే ఇంతకుముందు ఒక సభ్యులు అనడం జరిగింది. ఎందుకంటే ఒక మాన్యువల్ కవర్ రిపేర్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నదని చెప్పడం జరిగింది. అయితే మనం చేస్తున్నప్పుడు వాళ్ళకు చేసుకోవాలని ఉందా లేదా, ఒకటి
వాళ్ళని మెప్పించి ఒప్పించి చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరౌండింగ్స్ మున్సిపాలిటీస్ లో అన్ని కూడా చిన్న ప్రాంతాలు అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నప్పుడు మనం కలిపినాక కూడా వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకొని వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకొని మనం తీసుకుపోవాలని చెప్తున్నాం. అదే విధంగా మేడం ఈ రోజు ఇక్కడ మన గ్రేటర్ హైదరాబాద్ కూడా డివిజన్ చైర్మన్ కొత్తపేట ప్రాంతానికి వస్తే మేడం, నాకు కొత్తపేట డివిజన్ చాలా పెద్ద ప్రాంతం మేడం. 2 మండలాలు వస్తాయి, సరూనగర్ రెవెన్యూ వస్తుంది ప్లస్ ఉప్పల్ రెవెన్యూ వస్తుంది. ఆ తర్వాత 2 కలెక్టర్ వస్తాయి, ఒకటి మేడ్చల్ కలెక్టరేట్ వస్తుంది, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వస్తుంది. అయితే వాతావరణం నాకు అనుకూలంగా ఉన్నా కానీ ప్రజల గురించి మేడం, ప్రజల గురించి ఏంటంటే వాళ్ళకు సౌకర్యంగా ఉండాలంటే దాన్ని 2 డివిజన్లుగా డివైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మేడం. తప్పకుండా దాన్ని పరిగణనలో తీసుకోండి, అక్కడ డెవలప్మెంట్ అయితే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన చేయండి. గౌరవనీయులైన మేయర్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియల్స్ కి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ నమస్కారాలు. మాది వచ్చేసి 9th డివిజన్ మేడం, రామంతపూర్. మా డివిజన్ వచ్చేసి రెండు డివైడ్ చేశారు. దాంట్లోని మా కొన్ని కాలనీస్ అన్ని వెంకరెడ్డి నగర్ అని కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. మా రామంతపూర్ డివిజన్ లో మూసీ రివర్ బెల్ట్ ఉంటుంది మేడం. అక్కడ బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్, ఇంతకుముందు మా రామంతపూర్